హలో అందరికీ, మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కారం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. అందుకోసం ఒక బౌల్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులోనే వాటర్ వేసుకొని వంకాయలు ఇలా 4 పార్ట్స్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 ఆనియన్స్ ని కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అన్ని వంకాయలోకి ఫిల్ చేసుకుందాము. ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడయ్యాక వంకాయలు అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. వంకాయలు మాడకుండా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు అనమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. సో ఇంతేనండి, గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.